అటు సంబంధించినటువంటి ములుగు జిల్లా ఏటూరు నాగారం, అదేవిధంగా వాజేడు, ఈ రంగశాయపేట, అదేవిధంగా పాలేరు ఈ పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా విచ్చలవిడిగా పేకాటలు ఆడుతూ కోట్ల రూపాయలు చేతులు మారుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇదంతా కూడా సొంత పార్టీ, అధికార పార్టీకి చెందినటువంటి నేతలే ఈ యొక్క పేకాట స్థావరాలని, డెన్లను ఏర్పాటు చేసి ఈ యొక్క పేకాట ఆడుతున్నట్లు కూడా మనకు చాలా స్పష్టంగా రాజ్ను స్టింగ్ ఆపరేషన్లో బహిర్గతమైనటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. అయితే అక్కడ ఉన్నటువంటి పోలీసులకు వరుసగా మామూళ్ళు తీసుకుంటూ, డబ్బులు దండుకుంటూ, గుట్టు చప్పుడు కాకుండా వారిని యథేచ్ఛగా వదిలేస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇలాంటి పేకాట రాయిల ఆగడాలు మాత్రము మితిమీరిపోతున్నట్లు కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము, అధికార పార్టీకి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఈసవట్ల వెంకన్న అనేటువంటి వ్యక్తి మెయిన్ కీలక సూత్రధారిగా ఉన్నట్లు కూడా సమాచారం తెలుస్తుంది. అతని ఆధ్వర్యంలోనే ఈ యొక్క పేకాట స్థావరాన్ని ఏర్పాటు చేసుకొని లక్షలు కోట్ల రూపాయలు కూడా చేతులు మారుతున్నట్లు కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమైంది. రాజ్ను స్టింగ్ ఆపరేషన్లో కూడా ఈర్సవట్ల వెంకన్నతో పాటు అధికార పార్టీకి చెందినటువంటి కాంగ్రెస్ నేతలు, ఉమ్మడి ములుగు జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా చెందిన కీలక సునీల్, ఇట్లాంటి వెంకన్నల వల్ల అధికార పార్టీకి చెందినటువంటి వ్యక్తులు కాబట్టి ఖచ్చితంగా నాయకత్వాలకు కూడా చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. సో కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంటుందా? నాయకత్వం సీరియస్ గా తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తోందా? ఎందుకంటే ఇది పూర్తి పార్టీకే మచ్చ తీసుకొచ్చేటువంటి అంశంగా చూస్తే మనకు కనిపిస్తోంది కూడా. ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఒక క్రమశిక్షణ కమిటీ అనేది ఉంటుంది. అందులో ఖచ్చితంగా మనం చూడొచ్చు, ఇప్పటికే తుంగతుర్తిలో జరిగినటువంటి వివాదం కావచ్చు, కొండా సురేఖకు సంబంధించిన వివాదం కావచ్చు, క్రమశిక్షణ కమిటీ ఒక కమిటీని వేసింది, కమిటీ చర్యలు తీసుకుంటుంది. అదే తరాలో ఇప్పుడు పేకాటకు సంబంధించిన విషయంలో కూడా ఖచ్చితంగా క్రమశిక్షణ కమిటీ ఖచ్చితంగా ఈ అధికార పార్టీకి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతలు, ఈర్సవట్ల వెంకన్న కావచ్చు, మిగిలినటువంటి కొంతమంది నేతలు కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది. కాబట్టి వారికి సంబంధించిన విషయంలో కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంటుందా లేదా మరి? ఎందుకంటే అతను ఒక దగ్గర అక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినటువంటి కీలక నేతకు అత్యంత సన్నిహితుడుగా చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి అతనిపై బాధ్యతారహితంగా మరి చర్యలు తీసుకుంటారా లేదా అనేది కూడా ఒక చర్చ కూడా కొనసాగుతుంది. ఎందుకంటే అధికార పార్టీకి చెందినటువంటి నేతలు, సొంత పార్టీ నేతలే అక్కడ పోలీసులను మేనేజ్ చేయడం, పోలీసులకు డబ్బులు ఇవ్వడం, అదేవిధంగా విచ్చలవిడిగా పేకాట డెన్లని, పెద్ద పెద్ద డెన్లను ఏర్పాటు చేయడం. వీకెండ్ వచ్చిందంటే చాలు సిటీ నుంచి కావచ్చు, సుదూర ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చి పేకాటని విచ్చలవిడిగా పేకాట ఆడుతూ లక్షలు కోట్ల రూపాయలు చేతులు మారుతున్నటువంటి పరిస్థితి మాత్రం మనం చూడొచ్చు. ఇదంతా కూడా పోలీసులకు తెలియకుండా అయితే అస్సలు జరగదు. పోలీసులకు తెలిసినప్పుడు కూడా అధికార పార్టీకి చెందినటువంటి నేతలు కావడంతోనే వారిపై ఎలాంటి చర్యలు కూడా తీసుకోకపోవడంతోనే పోలీసులు కూడా వారిచ్చే డబ్బులు తీసుకొని సైలెంట్ గా ఉన్నటువంటి పరిస్థితి మాత్రం మనం చూడొచ్చు. ఇప్పటికైనా అధికారులు ఇంత జరుగుతున్న ఎందుకు పోలీసులు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు? ఎంత అధికార పార్టీ అయినా ఇది నిషేధిత జూదం. ఇది సో ఇట్లాంటి జూదం మనం స్క్రీన్ మీద చూడొచ్చు. పీసీఆర్ ఒకసారి విజువల్స్ ప్లే చేయండి. టేబుల్స్ గా ఉన్నాయి, ఒక టేబుల్ కాదు, ఇంకా పక్కన ఇంకొక 2-3 టేబుల్స్ గా కనిపిస్తున్నాయి. ప్రతి టేబుల్ మీద కూడా ఎక్కువ మంది జనాలు ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు, గుమిగూడు ఉన్నది స్పష్టంగా కనిపిస్తోంది. ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్నా, మీరు చెప్తున్నట్టు ఇన్ని లక్షల రూపాయలు చేతులు మారుతున్నా, ఎక్కడెక్కడి నుంచో అక్కడికి వెళ్తూ, అక్కడ నుంచి 2 వీలర్లో వెళ్తూ, ఎప్పటికప్పుడు ప్లేసులు మారుస్తూ, స్థానాలు మారుస్తూ, ఆఖరికి పచ్చటి పంట పొలాల్లోకి వెళ్ళి అడవుల్లోకి డెన్లు ఏర్పాటు చేసుకొని నడుస్తోందంటే, ఇంత పెద్ద వ్యవహారం నడుస్తున్నా కానీ ఎందుకు నాయకత్వం పట్టించుకోవట్లేదు? ఎందుకు పోలీస్ వ్యవస్థ పట్టించుకోవట్లేదు? ఎస్, ఖచ్చితంగా మీరు అన్నట్టు పోలీసులని ఖచ్చితంగా మ్యానిపులేట్ చేశారు, పోలీసులని డబ్బులతో మేనేజ్ చేశారనేది ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అదే వీరు ఎంచుకున్నటువంటి ప్లేస్ కూడా ఒకసారి చూసినట్లయితే శ్రీకాంత్, మారుమూల గ్రామాలు, పచ్చని పంట పొలాల మధ్య ఒక ఎవరు చూడనటువంటి ప్లేస్కి వెళ్ళి మరీ అక్కడ పేకాట ఆడుతూ లక్షల కోట్ల రూపాయలు చేతులు మార్పిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మాత్రం మనం చూస్తాం. అదే సిటీలో అయితే ఖచ్చితంగా పోలీసులు రైడ్ చేస్తారు, టాస్క్ ఫోర్స్ పోలీసులు కావచ్చు, మిగిలినటువంటి ఎస్ఓటి పోలీసులు కావచ్చు, లాండ్ ఆర్డర్ పోలీసులు కూడా రైడ్ చేస్తున్నారు. ఈ భయంతోనే మిగిలినటువంటి గ్రామాలకు వెళ్ళారు. ఇప్పటికి వరకు సిటీలో ఉండేటువంటి ఈ పేకాట ఇప్పుడు జిల్లాలకు, గ్రామాలకు పాకిందంటే ఎంత పెద్ద ఎత్తున ఈ యొక్క పేకాట డెన్లను ఏర్పాటు చేసి విచ్చలవిడిగా పేకాట ఆడుతున్నారో దీన్ని చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అధికార పార్టీ, సొంత పార్టీ నేతలే ఒక పెద్ద పెద్ద డెన్లను ఏర్పాటు చేసి ఈ యొక్క వీకెండ్ కావచ్చు, ఈ పరిసర ప్రాంతాల్లో పంట పొలాల్లో ఈ యొక్క పేకాటను ఆడుతూ కోట్ల రూపాయలు కూడా చేతులు మారుతున్నాయి. అయితే పోలీసులు ఎందుకు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారంటే
అధికార పార్టీకి చెందినటువంటి నేతలు మంత్రులకు అత్యంత సన్నిహితులకు దగ్గరగా ఉన్నట్లు కూడా వస్తున్నటువంటి కొన్ని వీడియోస్ ఫొటోస్ ఆధారంగా వారిని చూడనట్టు వదిలేస్తున్నటువంటి దృష్టి మనం చూడొచ్చు. ఖచ్చితంగా ఇలాంటి వారిపై గేమింగ్ యాక్ట్ 1974 కావచ్చు, మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 2017లో ఈ యొక్క ఆన్లైన్ బెట్టింగ్ గేమ్స్ కావచ్చు, మరోవైపు పేకాట కూడా పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో నిషేధించడం జరిగింది. అయినప్పుడు కూడా గుట్టు చప్పుడు కాకుండా ఇలాంటి అధికార పార్టీకి చెందినటువంటి నేతలే ఇలాంటి పేకాట ఆడుతూ అడ్డంగా బుక్ అవుతున్నా కూడా పోలీసులు చూడనట్టు వదిలేయడంతోనే ఇంకా వీళ్ళు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు అనేది స్థానికుల నుంచి వస్తున్నటువంటి విమర్శ. మరి ఇప్పటికైనా